తెనాల్లోని గంగనమ్మపేటలో గల రజక పార్క్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ కామాక్షమ్మ అమ్మవారి దేవస్థానంలో 66వ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక రజక పార్క్ వద్ద గల శ్రీ బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రాచీన పుట్ట వద్ద శ్రీ కామాక్షమ్మ అమ్మవారి దేవస్థానం నందు 66వ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు, కుంకుమార్చన నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకుల వంశీకులు దౌలూరి ఫణీంద్ర కుమార్, ధర్మకర్త దౌలూరి పద్మావతి, వేద పండితులు ప్రతాపగిరి ప్రదీప కుమార్ శాస్త్రి ఆధ్వర్యంలో ఈ వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ లలిత సహస్రనామ కుంకుమార్చనను భక్తులు స్వయంగా చేసుకోవచ్చని నిర్వాహకులు ఈ సందర్భంగా తెలిపారు. శ్రీమాత్రే నమః. శ్రీ కామాక్షి దేవతాయ నమః. తెనాలి గంగానంపేట రజక చెరువు వద్ద వేంచేసి ఉన్న శ్రీ కామాక్షి అమ్మవారి దేవస్థానంలో ఈరోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం 8 గంటలకు ప్రతిరోజు సువాసినీలచే కుంకుమార్చన పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు అష్టోత్తర శతనామావళి కార్యక్రమం జరుగును. ఈ కార్యక్రమాల్లో, ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులు ముందుగా మీ గోత్రనామాలు దేవస్థానం నందు నమోదు చేయించుకొనగలరు. అదేవిధంగా సాయంత్రం 6:30 గంటలకు వివిధ రకాల హారతులతో అమ్మవారికి విశేష మంత్ర పూజలతో పూజా కార్యక్రమం జరుగును. కావున 50 మంది భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. శ్రీమాత్రే నమః. శ్రీ కామాక్షి.